తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను హైకమాండ్ ఎంపిక చేసింది. మహేష్ గౌడ్ నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది. పీసీసీ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడ్డారు. బీసీకి ఇవ్వాలని నిర్ణయించిన హైకమాండ్ పీసీసీ చీఫ్ పదవి కోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులతో చర్చించింది. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మధు యాష్కి గౌడ్ రేసులో నిలిచారు. చివరికి సీఎం రేవంత్ రెడ్డి సూచించిన మహేష్ కుమార్ గౌడ్ ను ఖరారు చేసింది హైకమాండ్. మహేష్ కుమార్ ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను హైకమాండ్ ఎంపిక చేసింది. మహేష్ గౌడ్ నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది. పీసీసీ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడ్డారు. బీసీకి ఇవ్వాలని నిర్ణయించింది హైకమాండ్. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ వైశాలి. ఎట్టకేలకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గత కొద్ది రోజులుగా, నెల రోజులుగా మహేష్ కుమార్ గౌడే పీసీసీ అధ్యక్షుడు ఉంటారంటూ ప్రచారం జరుగుతూ వస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ కు సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున మద్దతు ఉంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఉన్నటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంచి సంబంధాలు కలిగి ఉండడము, వివాద రైతుడిగా ఉండడంతో మహేష్ కుమార్ గౌడ్ వైపే అధిష్టానము మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా మహేష్ కుమార్ గౌడ్ పేరు వినిపిస్తున్నప్పటికీ మధ్యలో ఉన్నట్టుండిగా సడన్ గా మరో బీసీ నేత అయినటువంటి మధు యాష్కి గౌడ్, సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ కూడా వినిపించింది. సో ఇద్దరి మధ్య పోటా ఉండడంతో కొద్ది రోజులుగా ఈ ఇష్యూ పైన అధిష్టానం ఎటు తెలుసుకోలేకపోయింది. ఎట్టకేలకు చివరిగా మహేష్ కుమార్ గౌడ్ ను అధికారికంగా ప్రకటించింది. అయితే మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో అందరితో సన్నిహితంగా కలిగి ఉండడము, అంతేకాకుండా ఎన్నికల సమయంలో కూడా పార్టీకి చాలా అనుకుగా ఉండడం, ఒక దశలో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనుకున్నా కూడా అధిష్టానము వద్దని చెప్పడంతో భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో కూడా స్వతహాగా తప్పుకున్నాడు. సో ఇదన్నీ చూసే పార్టీకి ఒక ఫేవర్ గా ఉండటంతో పాటు లాయల్ గా ఉంటూ వస్తున్నాడు. అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండడం, సీనియర్ నేతలతో, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న సీనియర్ నేతలందరితో కూడా మహేష్ కుమార్ గౌడ్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ అయితేనే పార్టీకి కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పేసి అధిష్టానం భావించింది. అందుకో మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రకటించింది. అయితే ముఖ్యంగా ప్రస్తుతానికి తెలంగాణలో సంబంధించి చూస్తే రాజకీయాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు గతంలో ఉన్న రేవంత్ రెడ్డి సంబంధించి సామాజిక వర్గము ప్రస్తుతం సీఎం గా ఉండడం నేపథ్యంలో తెలంగాణలో మెజార్టీ పాపులేషన్ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి పార్టీ అధ్యక్షుడి పదవి ఇస్తే న్యాయం జరుగుతుంది. బీసీకి ఎప్పటి నుంచో బీసీలు కూడా తమకు సమన్యాయం కోసం పోరాడుతున్నారు. ఇది సరైన సందర్భము. బీసీకి అధ్యక్షుడి పదవి ఇవ్వడంతో ఇటు పార్టీ అటు ప్రభుత్వాన్ని జోడెదుల తరహాలో ఇద్దరు సమన్వయం చేసుకుంటూ నడిపించగలుగుతారు. అంటే బీసీల నుంచి మెజార్టీ ఉండటం కాంగ్రెస్ వైపు ఓటు బ్యాంకును మలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి అధిష్టానం భావించినట్టుగా తెలుస్తోంది. మొదటి నుంచి కూడా బీసీకి ఇవ్వాలని ఒక రకంగా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఈ మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ ఊగిసలాట ఉండేది. చివరాఖరకు మహేష్ కుమార్ గౌడ్ పేరును ఖరారు చేసింది. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండడంతో రేపు పార్టీ తరఫున కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా రేవంత్ రెడ్డి సహకారం ఉంటుంది. అదే విధంగా పార్టీ తరపు నుంచి కూడా రేవంత్ కు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ డిస్టర్బ్ కావద్దు, ప్రశాంతంగా ప్రభుత్వము ఇటు పార్టీ రెండు కూడా సజావుగా సాగాలంటే మహేష్ కుమార్ గౌడ్ అయితేనే బాగుంటుంది అని అధిష్టానం యోచనగా తెలుస్తుంది. అయితే ఇంతకుముందు కూడా పీసీసీ రేసులో చాలా మంది పేరు పరిశీలనకు చూసుకుంది. ముఖ్యంగా మన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ప్రస్తుత విప్గా ఉన్న అతని పేరు పరిశీలనకు వచ్చింది. మరి అది ఆయన కాకుంటే మరో ఎస్టీ నేత అయినటువంటి బలరాం నాయక్, వీళ్ళ పేరు కూడా పరిశీలన వచ్చింది. కానీ చివరాఖరకు బీసీ నేత అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపింది. మొత్తానికైతే ఎన్ని రోజులుగా వేచి చూస్తున్నటువంటి పీసీసీ అధ్యక్షుడు
పదవి మాత్రం చివరాఖరు ఖరారు చేసిన అధిష్టానం జూలైలోనే ప్రస్తుతం సీఎం ఉన్న రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా అధ్యక్షుడు సమయం ముగిసింది. అప్పటి నుంచి కూడా దీనిపైన అధిష్టానం కసరత్తు చేస్తా ఉంది. చివరాఖరుకు ఈ రోజు కొద్ది క్షణ క్రితమే మహేష్ కుమార్ కు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. సో మొత్తానికైతే ప్రస్తుతానికి పార్టీలో మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రకటించడం పట్ల మెజార్టీ నాయకుల నుంచి కూడా ఎటువంటి వ్యతిరేకత వస్తలేదు. ఎక్కడో చిన్న ఉన్నా కూడా వారు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధిష్టానము తెలిసినటువంటి ఆలోచన తెలిసిన వారు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ కు పూర్తి స్థాయిలో మద్దతు వస్తుందని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీనియర్ నేతలందరూ కూడా భావిస్తున్నారు. సో ఇక్కడ నుంచి కాంగ్రెస్ లో కొత్త యువరక్తము మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వడం వల్ల యువతను ఎక్కువ భవిష్యత్తులో యువతకు మంచి అవకాశాలు కల్పిస్తామని ఒక భరోసాను క్రియేట్ చేసినట్టుగా భావిస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ ను పిసిసి చీఫ్ గా ఎన్నిక చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు రేవంత్ రెడ్డి, ఇటు మహేష్ కుమార్ గౌడ్, ఇటు పార్టీని ప్రభుత్వాన్ని ఇద్దరు సమన్వయం చేసుకుంటూ ఇటు కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసేట్టుగా కాంగ్రెస్ సంబంధించిన కార్యక్రమాలు ఇటు యువతకు గానీ జనాల్లో గానీ పార్టీని మరింతగా తీసుకునే విధంగా ఇటు ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తారని కాంగ్రెస్ ఆలోచనగా అధిష్టానం తెలుస్తుంది. ఏది ఏమైనా ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి ఈ పిసిసి అధ్యక్షుడి తెలంగాణ పిసిసి అధ్యక్షుడి అంశానికి తెరపడ్డట్టుగా తెలుస్తోంది వైశాలి. అయితే కానీ సీనియర్లు మాత్రం మధుయాష్కి వైపు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపారు. మహేష్ కుమార్ గౌడ్ నే ఖరారు చేశారు. అంటే కారణాలేంటి? మధుయాష్కి కన్నా మహేష్ కుమార్ గౌడ్ కి ఉన్న అంటే పాజిటివ్ పాయింట్స్ ఏంటి? జనరల్ గా ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో అందరు సీనియర్లతో ప్రస్తుతం ఉన్న మెజార్టీ సీనియర్ నేతలతో అందరికి ముఖ్యంగా ఉత్తము, బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరితో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. వీళ్ళతో నిత్యం టచ్ లో ఉంటాడు. సో వీళ్ళతో ప్రాబ్లం లేదు. మిగతా నేతలు ఇంకా సీనియర్ నేతలు ఎవరికైనా ఉంటే కూడా వాళ్ళతో కూడా నేరుగా వాళ్ళతో ఎలాంటి విభేదాలు లేవు. సో వాళ్ళ ఆప్షన్స్ వేరే ఉండొచ్చు. తమ మధుయాష్కి గౌడ్ అయితే బాగుంటుందని చెప్పి వేరే నేతలు చెప్పి ఉండొచ్చు సీనియర్ నేతలు. కానీ మహేష్ కుమార్ గౌడ్ ను ఎక్కడా విభజించలేదు. అందుకోసమే అధిష్టానం కూడా మహేష్ కుమార్ గౌడ్ అయితేనే బెటర్. రేపు వేరే ఇంకో సీనియర్ నేత ఉంటే మళ్ళీ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ కొద్ది గ్యాప్ వస్తే అది అల్టిమేట్ గా పార్టీకి నష్టం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలమైన వ్యక్తి ఉంటేనే పార్టీకి బాగుంటుంది, ఇటు ప్రభుత్వానికి మంచిగా ఉంటుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. మధుయాష్కి గౌడ్ లాస్ట్ మూమెంట్ లో వచ్చింది. అది కూడా మధుయాష్కి కుమార్ డైరెక్ట్ గా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులని చెప్తా ఉంటారు. రాహుల్ గాంధీతో కలిసిన ఉన్న సాన్నిధ్యంతోనే ఆయన పేరు తెరపైకి వచ్చిందని చెప్పి ఢిల్లీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మధుయాష్కి గౌడ్ అనేది బీసీ కోటాలో, అదే గౌడ సామాజిక వర్గం సంబంధించిన కోటాలో మహేష్ కుమార్ గౌడ్ కు మరో పక్కగా ఆలోచన చేశారు తప్ప ఫైనల్ గా అల్టిమేట్ గా అధిష్టానం మొదటి నుంచి కూడా మహేష్ కుమార్ గౌడ్ వైపే సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే మరి మధుయాష్కి గౌడ్ కి ఏమైనా పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నాడు. సో భవిష్యత్తులో కూడా మధుయాష్కి గౌడ్ కూడా పార్టీ పరంగానో లేకుంటే ప్రభుత్వంలో ఏదైనా అవకాశం వస్తుంటాయి. ప్రస్తుతానికైతే భవిష్యత్తులో ఇంకా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చాలా పదవులు ఉన్నాయి, ఇంకా మంచి రోజులు వస్తాయి అందరికి నేతలకు అని చెప్పి ఇప్పటికే అధిష్టానం అటు పైన ఢిల్లీ అధిష్టానం కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కానీ అందరికి నేతలు చెప్తా ఉన్నాడు. మనం ఇంకా మంచి పని చేయాలి, భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయాలి. ఇంకో నెక్స్ట్ టర్మ్ కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. ప్రజలకు తెలంగాణ మనం అధికారంలో వచ్చే సమయంలో ఎన్నికల ప్రచారంలో మనం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. కాంగ్రెస్ పైన ఒక పెద్ద బాధ్యత ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు మనం ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే కొంత మనలో ఉన్న చిన్న విభేదాలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి చెప్తా ఉంది, అదేవిధంగా అధిష్టానం చెప్తుంది. సో మొత్తానికైతే ఈ అంశాన్ని ఇప్పటికైతే ఈ పిసిసి అధ్యక్షుడు దానికి సంబంధించి ఎండ్ కార్డు వేసింది అధిష్టానం. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.